నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్పిన చోటే వస్తాయి, నేను చెప్పిన క్వశ్చన్ వస్తుంది, నేను చెప్పిందే 1000% చెప్తున్నా, 1,00,000% చెప్తున్నా, నేను చెప్పిందే వచ్చిందని చెప్పాను. ఇవాళ మార్నింగ్ సెషన్ లో చెప్పాను. చూడు ఇక్కడ, ఇట్ ఇస్ పేపర్ లీక్ నేను చేస్తాను. డైరెక్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ కూడా రాశాను. చూడు ఇక్కడ రాశాను, చూడు, నో వాటర్ అని చెప్పి సేమ్ వాల్యూస్ ఇక్కడ వచ్చింది చూడండి. సేమ్ వాల్యూస్, సేమ్ యాజ్ ఇట్ ఇస్ సేమ్. ఎవరైనా పేపర్ లీక్ చేయగలరా? సేమ్ ఆన్సర్. 8 మార్క్స్ కదం, 4 మార్క్స్ కదం, 2 మార్క్స్ కూడా చెప్పాను నేను. చూడు 8 మార్క్స్ అన్ని చూపించాను నేను విత్ చాయిస్. హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్, హౌ ఆర్ యూ? చూడండి, ఎగ్జామ్ పేపర్ కమ్ ఫ్రమ్ హియర్. నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్పిన చోటే వస్తాయి, నేను చెప్పిన క్వశ్చన్ వస్తుంది, నేను చెప్పిందే 1000% చెప్తున్నా, 1,00,000% చెప్తున్నా, నేను చెప్పిందే వచ్చిందని చెప్పాను. నో ఇట్ ఈస్ ప్రూఫ్, లైవ్ ప్రూఫ్ చూపిస్తా. నేను ఏదైతే మ్యారథాన్ సెషన్లో చెప్పానో అక్కడి నుంచే క్వశ్చన్స్ వచ్చినాయి. సీదా లైవ్ ప్రూఫ్ చూపిస్తా. చూడు, చెప్పాను కదా ప్రూఫ్ చూపిస్తా అని చెప్పి. అన్నయ్య నాకేం రాదన్నయ్య, అన్నయ్య అది ఎందుకు చదువుతున్నా అన్నయ్య ఎక్కట్లేదు అన్నయ్య. నీకోసమే కదా నేను ప్రూఫ్ చేసింది, నీకోసమే నేను ప్రూఫ్ చూపిస్తున్నా. చెప్పాను కదా అన్నయ్య, నేను ఎంత చదివినా నాకు రావట్లేదు అన్నయ్య, ఏం చదివినా నాకు ఎక్కట్లేదు అన్నయ్య, లాస్ట్ మినిట్ రివిజన్ కావాలన్నయ్య, మ్యారథాన్ సెషన్ చేశాను నీకోసం, నైట్ అండ్ మార్నింగ్, ప్రీ ఫైనల్ ముందల టీఎస్ పీపుల్ కోసం కూడా చేస్తాను నేను. సేమ్ అలాగే మీ బోర్డ్స్, ఫైనల్ బోర్డ్స్ కోసం చేస్తా. 1000% చెప్తున్నా. ఈసారి మనం 50 out of 50 ఫిజికల్ సైన్స్ అండ్ 50 out of 50 బయాలజీ, 40 out of 40 ఫిజికల్ సైన్స్, 40 out of 40 బయాలజీ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్. ఈసారి కొట్టి చూపిస్తున్నాం అంతే మనం. చూడు 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 ఇక్కడ సియర్ 8 మార్క్స్ నుంచి వద్దాం మనం. ఎస్ ఎవరైనా చేయగలరా? చూడు, నేను చెప్పిందే వచ్చింది అక్కడ. మ్యోపియా, వాట్ ఈస్ మ్యోపియా? చూడు ఇక్కడ మ్యోపియా నేను ఫీల్డ్తో చూపించాను. నేను ఫీల్డ్తో చూడు, దాని ఒక షార్ట్ కూడా చెప్పా. మ్యోపియా మొత్తం చెప్పాను నేను. దట్ ఈస్ 15th A. దానిలో చాయిస్ చూడు, బి. ఎలక్ట్రిక్ కరెంట్, చూడు ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ పవర్. నేను చెప్పిందే వచ్చింది. చూడు, ఇవాళ మార్నింగ్ సెషన్లో చెప్పాను నేను. చూడు ఇక్కడ, ఇట్ ఈస్ పేపర్ లీక్ నేను చేస్తాను. చూడు, నెక్స్ట్ చూడు, సిఎల్ ZN + HCl 16A. చూడండి ఇక్కడ వాడు ఏమంటున్నాడు, బ్యాలెన్సింగ్ చేయమంటున్నాడు. నిన్న రాత్రి చెప్పేవాడిని. చూడు, బ్యాలెన్సింగ్ ఎలా చేయాలని చెప్పి నిన్న రాత్రి చెప్పా. సిఎల్ చూడు, దట్ ఈస్ ZN + HCl, డైరెక్ట్ క్వశ్చన్. చూడు తర్వాత చూడు, దిస్ ఇస్ PB అన్వాది ట్వైస్, థర్డ్ వన్ డైరెక్ట్. తర్వాత కంబషన్ డైరెక్ట్. ఎవరైనా చేయగలరా? BaCl2 దేని 1 షాట్ లో చెప్పా, డైరెక్ట్. ఇవన్నీ నేను చెప్పింది ఎగ్జామ్ పేపర్ వచ్చింది. చూడు, విత్ చాయిస్ చూపిస్తున్నా. 16th లో బి చూడు. చూడు నేను చెప్పా, ఆల్కైన్స్ అంటే CnH2n+2, CnH2n-2 ఈస్ ఆల్కైన్స్, CnH2n దట్ ఈస్ ఆల్కైన్స్. చూడు ఇక్కడ చెప్పా, ఇక్కడ చెప్పా, 4 టైమ్స్ చెప్పా ఎలా రాయాలని చెప్పి. దట్ ఈస్ అ లైఫ్ ప్రూఫ్. చూడు 8 మార్క్స్ అన్ని చూపించాను నేను విత్ చాయిస్. నెక్స్ట్ చూడు, బి 8 మార్క్స్లో బి చూడు, సజెషన్ యాక్టివిటీ. చూడు, ఎర్లీ మార్నింగ్ చెప్పా ఈ క్వశ్చన్ నేను, డైరెక్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ కూడా రాసా ఇక్కడ, చూడు ఇక్కడ రాసాను. చూడు, నో వాటర్ అని చెప్పి. PDF కూడా కింద ఇస్తా. చూడు కావాల్సి ఉంటాయి, చూడు 4 మార్క్స్ చూడు. సిఆర్ 4 మార్క్స్లో ఈ క్వశ్చన్స్. ఓకే, నేను ఎలా చెప్పానంటే ఒక ఫీల్డ్లో చెప్పా. సిఆర్ at 2F1 బియాండ్ 2F1. చూడు, దట్ ఈస్ చెప్పాను. చూడు పేపర్ లీక్డ్, ఇదే పేపర్ లీక్డ్. నెక్స్ట్ చూడు, ఎలక్ట్రాలిసిస్ ఏంటి, అసిడిక్ సొల్యూషన్ టు షో దట్ వాటర్ ఇన్ ఎలక్ట్రాలిసిస్. చూడు, దిస్ ఈస్, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ ఇస్ దేర్? చూడు తర్వాత చూడు, రైట్ 2 uses each of bleaching powder and plaster of Paris. చూడు, సేమ్ నేను చెప్పిందే వచ్చింది. దట్ ఈస్ లైవ్ ప్రూఫ్. నేను చెప్పిందే వస్తుంది, వచ్చి తీరుతుంది అంతే. దర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. 1000% చెప్తున్నా. నెక్స్ట్ చూడు, సియర్ ఇది చూడు, ఈ క్వశ్చన్ చూడు,
డైరెక్ట్ క్వశ్చన్ ఇది డైరెక్ట్ క్వశ్చన్. నేను చూపిస్తాను చూడు కావాల్సిన. చూడు సేమ్ వాల్యూస్ చూడు, వాల్యూస్ సేమ్ చూడు. సియర్ సేమ్ వాల్యూస్ ఇక్కడ వచ్చింది చూడండి. సియర్ సేమ్ వాల్యూస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఎవరైనా పేపర్ లీక్ చేయగలరా? సేమ్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. 2 మార్క్స్, 8 మార్క్స్ కదం, 4 మార్క్స్ కదం, 2 మార్క్స్ కూడా చెప్పాను నేను. సి 2 మార్క్స్ చూడు. రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్. ఇథనాలే కాదు, ఇథనోయిక్ యాసిడ్ కూడా చూపించాను నేను. సియర్ చూడు, ఇథనాల్ చూడు, ఇథనోయిక్ యాసిడ్ చూడు, ఇథనాల్. ఇక్కడ మనిషి నేనే కదా, సరే చూడు, ఇథనోయిక్ యాసిడ్ చూడు, దట్ ఈస్ ఇంతే, ఇలా చూపిస్తాను నేను. నెక్స్ట్ చూడు. సియర్ రైట్ ఎనీ 2 డైలీ లైఫ్ యూజెస్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ లెన్సెస్. చూడు ఈ క్వశ్చన్ చూడు. సియర్ 2 అంటే మనం 5, 6 రాసాం. దిస్ ఇస్ ఎర్లీ మార్నింగ్ సెషన్లో చెప్పాను కదా, నేను చెప్పిందే వస్తుందిరా అని చెప్పి. ఐఎమ్ హియర్, వై యూ ఫియర్. నెక్స్ట్ చూడు. సియర్ సిరీస్ ప్యారలల్. చూడండి ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి. చూడండి నేను చెప్పిన దానిలోనే వచ్చినాయి. ప్రతి క్వశ్చన్ చూపిస్తాను మీకు నేను, ఒక్క క్వశ్చన్ కూడా తెలియదు. విత్ చాయిస్ చూపించాను నేను, విత్ చాయిస్ చూపించాను మీకు నేను. ఓకే చూడు. 1 మార్క్ క్వశ్చన్ చూడు, 2 మార్క్స్, 1 మార్క్స్ 8 ఉన్నాయి. 8 క్వశ్చన్స్ లైన్ బై లైన్ చూపిస్తా. 8 క్వశ్చన్స్ లైన్ బై లైన్. దిస్ ఇస్ ద పేపర్ లీక్. అసలైన పేపర్ లీక్ అంటే ఇది. సి ద ఎయిర్ వి ఎక్సెల్ ఇన్ హాటర్ దాన్ ఎయిర్ వి ఇన్హేల్. చాలా మందికి ఈ క్వశ్చన్ రాదు, బట్ నేను ఇక్కడ చూపించాను. సియర్ నేను విత్ ఫీల్ కూడా చూపించాను మీకు నేను. చూడు ఇలా పెట్టుకుంటారా అని చెప్పా. ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ దేర్? చూడు ఇక్కడ రాసాను చూడు, ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్పి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడు. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. ఎన్నిసార్లు చెప్పుకుంటాం రా? యాసిడ్ అంటే ఏముంది, ఒక యాసిడ్ రాస్తాం. బేస్ అంటే NaOH. అయిపోయింది, చాలా రాయొచ్చు మనం, ఖతం. ఇంకేముంది ఇక్కడ రాయడానికి? నెక్స్ట్ క్వశ్చన్ చూడు, థర్డ్ వన్. ద pH రే డైరెక్ట్ బిట్ ఇది, డైరెక్ట్ క్వశ్చన్ చూడు. ఇక్కడ 9 అన్నాడు. ఆన్సర్ పింక్. ఇక్కడ పింక్ రాసాను చూడు, పింక్. వాట్ ఈస్ ద కలర్ అన్నాడు కదా, దట్ ఈస్. ఉందా? ఎవరైనా చేయగలరా? ఎనీవన్ దేర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడు. సియర్ ఆంఫోటెరిక్. చూడు డైరెక్ట్ బిట్, డైరెక్ట్ అంటే డైరెక్ట్. నేను చెప్పిందే, మ్యారథాన్ సెషన్లో చెప్పిందే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఇక్కడ. చూడండి వాడు ఏమన్నాడంటే C2H6 హోమోలాగస్ సిరీస్ అన్నాడు. హోమోలాగస్ సిరీస్, సియర్ హోమోలాగస్ సిరీస్, ఖతం. సియర్ హోమోలాగస్ సిరీస్. చూడు C3H8. ఆన్సర్ ఇస్ C3H8. అయిపోయింది, ఖతం. ఎనీవన్ దేర్ టు లీక్ దిస్ పేపర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడు. సియర్ ఇఫ్ ద ఫోకల్ లెంత్. చూడు ఫోకల్ లెంత్ పవర్ ఈక్వల్ టు 1/f. సెంటీమీటర్స్లో అయితే ఇలా తీసుకుంటాం, మీటర్స్లో అయితే ఇలా తీసుకుంటాం. ఎనీవన్? నో వన్ విల్ రీప్లేస్ మీ. అంతే, అది అంతే. నో వన్ విల్. నెక్స్ట్ చూడు. సియర్ 7th క్వశ్చన్. ఈ క్వశ్చన్ అందరు రాంగ్ రాసి ఉంటారేమో, బట్ నేను ఇక్కడ రాసా చూడు. దిస్ ఇస్ ద ఆన్సర్ విత్ స్టెప్స్ కూడా రాశాను ఇక్కడ. చూడు రిఫ్రాక్షన్, డీవియేషన్ ఏమంటామంటే డిస్పర్షన్ అంటాం, తెలుసుగా అది కూడా. యాంగిల్. సో రిఫ్రాక్షన్, డిస్పర్షన్, రిఫ్లెక్షన్ రావాలి. సో ఇక్కడ చూడు రిఫ్రాక్షన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ చూడు డిస్పర్షన్, ఇక్కడ రిఫ్లెక్షన్. సో అవర్ ఆన్సర్ ఈస్ దిస్ ఇస్ సి. ఖతం.
ఎస్ చూడు, దట్ ఈస్ 7th క్వశ్చన్. థర్డ్ చూడు, 8th క్వశ్చన్ చూడు. ఎస్ డైరెక్ట్ బిట్, ఓన్లీ వాల్యూస్ మార్చాడు అంతే, డైరెక్ట్ బిట్. చూడు, దిస్ ఈస్ ఎవరికైనా ఉందా? ఎనీవన్ హ్యావ్ గట్స్? ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. మన ఫైనల్ ఎగ్జామ్ ఉంది ఏపీ అండ్ టీఎస్ పీపుల్కి, రెండింటికి నేను చేస్తాను. ఓకే, ప్రీ ఫైనల్స్ టీఎస్ పీపుల్ కూడా ఉంది, వాళ్ళకు నేను మ్యారథాన్ సెషన్ చేస్తాను. ఓకే, ఈసారి మనం కొడుతున్నాం అంతే, మంచి మార్క్స్ కొడుతున్నాం. ఓకే, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫైనల్గా ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ యువర్ సుహైల్ ముహమ్మద్.